రాజకీయాలకు సంబంధించి ఈ సమయం కాకపోయినా విలేకరులను కలిసినప్పుడు చెప్పడం ధర్మం కాబట్టి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు తప్పకుండా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక జలగలాగా పట్టిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటి నిష్క్రియాపరమైనటువంటి అవివేకమైనటువంటి అసమర్థమైనటువంటి పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం వాళ్ళ జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశమని హైదరాబాద్లో మనం పెట్టిండ్రు. ఏమిరా అంటే ఏమీ లేదు. ఒక జాతీయ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే దేశమంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్లో మనం కాదు, మొత్తం ఎంటైర్ కంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గతంలో వీళ్ళు సాధించిన విజయాలేంటి, వాటిని ఏకరువు పెట్టి చెప్తారు. ఫలితాలేంటి, దేశానికి కలిగిన ప్రయోజనాలేంటి, భవిష్యత్తులో విజన్ ఏంది, ఏం చేయబోతున్నారు అని జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా ఒక సందేశం ఇస్తారు జాతికి. కానీ అటువంటిది ఏమీ లేదు, సున్నా, జస్ట్ నథింగ్. ఆ ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో భగవంతునికి ఎరక, ఆయన ఆ కథ. ఇక ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కొంతమంది కేవలం కేసీఆర్ని తిట్టి నోటి దూల తీసుకొని పోయింది తప్ప ఏ విషయంలో కూడా ఏం కూడా చెప్పినట్టు లేదు. నిష్క్రియాపరమైనటువంటి దీని తర్వాత నన్ను ఏమైనా చెప్తారేమో అని ఇప్పుడు 4-5 రోజులు ఆయన వెయిట్ చేసి చూడబట్టి ఏమీ లేదు. అనుకోకుండా గమ్మత్తుగా ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా గారు వచ్చారు, మేము బలపరిచే అభ్యర్థి. ఆ సందర్భంలో మేము ఒక సమావేశం పెట్టుకున్నాం, అనవాయితీగా పెట్టుకున్నాం కాబట్టి పెట్టుకున్నాం. ఆ కోయిన్సిడెన్స్ అనుకోకుండా కోయిన్సైడ్ అయింది, రెండు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశం, ఇటు మా సమావేశం. కోయిన్సిడెన్స్ ఉండే కాబట్టి ప్రధానమంత్రి గారు నేను కొన్ని ప్రశ్నలు అడిగిన, చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అడిగినాను. వీటికి మీరు సమాధానం చెప్పాలని అడిగిన. ఆయన అవలంబిస్తున్నటువంటి అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి కావు. అడిగినాం, ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలే. ఆయన చెప్పలే, ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పలే, ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రులు చెప్పలే, ఏమీ చెప్పలే. ఏమి కారణం అనుకోవచ్చు మనము అంటే ఏమి లేదు, సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. చాలామంది ఆశిస్తారు, ప్రజలందరినీ కూడా ఆశోపాతులం చేశారు, మొత్తం దేశాన్ని. సరే, తెలంగాణకు వాళ్ళు చేసేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు, తెలంగాణ వచ్చిన కాడ నుంచి వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు, తెలంగాణ పుచ్చుకున్నదేం లేదు, ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలి, తెలంగాణకి అయితే ఆయనతో కూడా ఏం చేయాలి. కాబట్టి తెలంగాణ గురించి కూడా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. అంతా ఒక రకమైనటువంటి బీటింగ్ అరౌండ్ బుష్ దాకా జరిగింది తప్ప దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన సమస్యల మీద కానీ, అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పలేము, మేము అశక్తులము అని వాళ్ళ డోలతనాన్ని రుజువు చేసుకొని పోయింది. ఇక్కడ అంటే దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక దృక్పథం కానీ, ఒక అవగాహన కానీ, ఒక వ్యూహం కానీ, ఒక దార్శనికత కానీ బీజేపీ పార్టీ దగ్గర లేవు అని వాళ్ళు రుజువు చేసుకున్నారు. అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఒక మాట మంచిగా చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పానంటే, మీకైతే తెలుసు, మీరు అందరికి సాక్షి, అందరికన్నా ఎక్కువ షార్ప్గా అన్ని విషయాలు గమనించేటోళ్ళు మీరు సాక్షులుగా ఉన్నారు. నేను అడిగిన యశ్వంత్ సిన్హా గారికి సంబంధించిన సభలో నేను క్లియర్గా అడిగిన,
మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు చించుకొని గొంతు వగిలిపోయేటట్టు ఏ దేశంలో పతనం కాని రూపాయి విలువ అతి భయంకరంగా భారత రూపాయి పతనమవుతున్నది ఏం కారణము? నేను అడుగుతున్న ఈ దేశంలో ముఖ్యమంత్రిగా నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని చాలా గంభీరంగా మోడీ గారు అన్నారు. ఆయన అన్న సంగతి ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా. ఉన్నదే దాన్ని పెట్టది. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడినని మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీతో పాటు దేశం ప్రజలు కూడా చూస్తారు. కాబట్టి ఇట్లా చాలా వందల వీడియోలు ఉన్నాయి, రోజు చెప్తూనే ఉంటాము. पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, क्या कारण है? हिंदुस्तान का रुपया पतला होता जा रहा है। ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। बस यही हम लोग मांग रहे थे, हम भी वही मांग रहे थे, आपको जवाब देना पड़ेगा। क्यों नहीं दिए नरेंद्र मोदी जी? क्या बात है? आप जो कह रहे थे, अगर आप सच थे, आप ईमानदार थे, worst ever rupee value has gone to such a low, never before in the history. किसी भी प्रधानमंत्री के समय में नहीं गिरा इतना जितना मोदी जी के समय में गिरा। क्या कारण है? किसी भी समय इट इज क्लोज टू 80 रुपीज नाउ। यही कारण हम पूछ रहे थे, क्यों इसका उत्तर नहीं दिए? देना चाहिए ना। जब आप पूछ सकते तो दूसरे भी पूछेंगे ना, क्यों नहीं पूछेंगे? ये लोकतंत्र है या षड्यंत्र है? क्या चला रहा है देश में? नरेंद्र मोदी जी का सरकार लोकशाही को नहीं मानता, तानाशाही को मानता है, लोकतंत्र को नहीं मानते, षड्यंत्र को मानते हैं। हां, बिल्कुल ये कह रहा हूं मैं, और ये देश के सामने है। मैं जो कुछ भी कह रहा हूं 100 के 100% सच है। इट्स ए फैक्ट बाय 100%, పక్కా నిజం కాదానండి? ఇప్పుడు భారతదేశం యొక్క రూపాయి విలువ ఇంత దరిద్రంగా 80 రూపాయల స్థాయికి ఎప్పుడన్నా పడిపోయిందా? ఇది మీ అవివేకమా, మీ అసమర్థతనా, మీ చాతగాంతనమా? దీనికి ఏం చెప్తారు మీరు జవాబు? దేశ ప్రజలకు చెప్పాలి కదా. యూ హ్యావ్ టు ఆన్సర్, యూ కెనాట్ ఎస్కేప్. ఏదో మరి డబ్బాలు రాళ్ళు పోసినట్టు లొడలో ఏదో 4 మాటలు అరిచిపోతాం, అట్లా కాదు కదా. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, చాలా విషయాలని ఇట్లా నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నానండి, చాలా సూటిగా. 8 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ దేశానికి మీరు చేసిన ఒక్క మంచి పని ఏంది? మేము కూడా దేశంలో అంతర్భాగమే, మాకు తెలియదా? ఒక్కటన్నా ఏ రంగంలో చేశారండి? వ్యవసాయ రంగంలోనా, విద్యుత్ రంగంలోనా, మంచినీటి రంగంలోనా, సాగునీటి రంగంలోనా, ఏ రంగంలో చేశారు? ఎక్కడ చేయలే. సిగ్గుచేటు. ఎంత అసమర్థమైన పరిపాలన అంటే, ఎనిమిది సంవత్సరాల సమయం సరిపోదానండి? నాకు అర్థం కాదు. ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైం. మీ పరిపాలన యొక్క ఫలితం ఏంటంటే, మొత్తం దేశం ఒక్క తెలంగాణ తప్ప, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ పవర్ పాలసీ, వర్స్ట్ పవర్ పాలసీ, దేశానికి మీ కరెంట్ ఇచ్చుడు చేత కాదు, సాగునీళ్ళు ఇచ్చుడు అయితే అసలే చేత కాదు,
చివరికి మంచినీళ్ళు ఇచ్చే తెలివితేటలు కూడా లేవు మీ ప్రభుత్వానికి. లేని సృష్టించి మిమ్మల్ని వాళ్ళు అడుగులేరు కదా. దేశంలో 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. గవిత్రులు కూడా శాత కదా. ఇంకా మీది లొడలొడలొడలో మాటలు మాట్లాడగానే గొప్ప పరిపాలన అనుకోన్నా. ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారా? ఎక్కడ లేవండి మంచినీళ్ళు? ఎక్కడ లేవు. చివరికి రైట్ అండర్ ద నోస్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వేర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, వేర్ ది మైటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిట్స్, నేషనల్ క్యాపిటల్ అనే దిక్కులేవు మంచినీళ్ళు. దేశ రాజధానిలోనే కరెంటు కోతలు, దేశ రాజధానిలోనే మంచినీళ్ళ కొరత. ఇది మీ గొప్ప పరిపాలన. వాస్తవం కాదా? ఇదేమన్నా అబద్ధమా? జాతీయ కార్యవర్గ సమావేశం ఏమి చెప్పచ్చు కదా పాలసీ? ఏమి లే, వాటితే లొడలోడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అడ్డమైనటువంటి కారుకూతలు కూసి రాజకీయ ప్రసంగాలు చేసిపోతారా? జాతీయ సి వాట్ షుడ్ బి ది ఆఫ్ షూట్ ఆఫ్ ఏ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ? పీపుల్ ఎక్స్పెక్ట్ సో మచ్ యూనో. ఇదా దేశాన్ని నడిపే మీ సమర్థత? కరెంట్ ఇయ్యరాదు, మంచినీళ్ళు ఇయ్యరాదు. ఎప్పుడు లేనంత హయ్యెస్ట్ లెవెల్కు నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవం కాదా? 8.3%. సంవత్సరానికి 1,30,00,000 ఉద్యోగాలు కోల్పోతారా? ఇదే నాకు అర్థం కాదు. సాధించింది ఏమీ లేదు. ఒకటి చెప్పాలి ఉంటే వట్టిగా అరవటం పెడబొబ్బలు పెట్టడం కాదు. ఇంక పోయి మీరు హైదరాబాద్ వచ్చావా? నాకు అర్థం కాదు. రాంగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి దానిలో ఒక 20% అని జరుగుతుందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? 20%, 10% పోని. మీ మహత్తరమైనటువంటి మీ పరిపాలనకు, మీ తెలివితేటలకు, ప్రజలకు మీరు చేసే సంక్షేమానికి, దేశ అభివృద్ధికి మీ యొక్క తెలివి తక్కువ విధానాల వల్ల, మీ అసమర్థత వల్ల నాశనం పట్టించిన దేశాన్ని. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు మీరు. ధరల పెరుగుదలను ఆపడం చేత కాదు. రూపాయి పతనమవుతుంటే దాన్ని అరికట్టడం మీకు చేత కాదు. నిరుద్యోగం పెరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం చేత కాదు. మరి ఏం చేతనైతుంది నాకు అర్థం కాదు. బట్టి లొల్లు పెట్టాడు చేతనవుతుంది. అడ్డం పొడవంతా మాట్లాడు. అద్భుతమైన ప్రగతి, మీతో రెండింతల ప్రగతితో పోయేటువంటి రాష్ట్రం. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారు. ఇది మీ తెలివా? మీ సంస్కారమా? నేషనల్ పర్ క్యాపిటా ఎంతనండి? తెలంగాణ పర్ క్యాపిటా ఎంత? ఆల్మోస్ట్ సగం ఉంటుంది. ఏమి కాదు, వాటిదే బొబ్బ. భయంకరమైన కరప్షన్, భయంకరమైన కుంభకోణాలు, అనారోగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలు. బట్టి మంది మీద వచ్చి లొలిపెట్టిపోతారు. ఇలా విజ్ఞత పెరిగిన దేశంలో తెలివితేటలు పెరిగినాయి ప్రజలకు. మీరు చెప్పినవన్నీ ఎటు పడతాడని నమ్ముకుంటారా? $78,000. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా బాధ కలిగేది, ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ అండి, ఫిగర్స్ నేను చెప్పేటి కావు ఇవి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ ఇవి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా 1,49,848 రూపాయలు, 1,49,848. పర్ క్యాపిటా ఆఫ్ తెలంగాణ 2,78,833. ఇక మీ మూడవ వ్యవహారాన్ని తెలంగాణ నిందించిపోతారా? దీని పరిణామం ఏందండి? నేను ఈరోజు చెప్తున్నాను, మీరు అనుకుంటున్నారు సారీ. మీరు గమనించి ఉంటే దయచేసి మీరు గమనంలోకి తీసుకుంటే, దాదాపు 4 మాసాల క్రితం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. మనం ఎంత పరిగెత్తినా, ఎంత ఆరాటపడ్డా దేశంలో అసమర్థ ప్రభుత్వం ఉంటే, కేంద్ర ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఉంటే దుష్ఫలితాలు వస్తున్నాయి మనకు అని చెప్పిన నేను స్పష్టంగా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాకు? దేశ జీడిపి తెలంగాణ 128% పెంచుకున్నది, 128.3% పెరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఫిగర్, మేమిచ్చేది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చే ఫిగర్ ఇది. ఈ లెక్కలు మాయి కావు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ ఎంత అంటే 89.6%. అంటే తెలంగాణ పర్ఫార్మెన్సు, తెలంగాణ పెరుగుదల 38.2% ఎక్కువ. నేను అసెంబ్లీలో చెప్పిన, రికార్డ్స్లో ఉంది. ఇప్పుడు తెలంగాణ స్థాయికి, తెలంగాణను మించి కాదు, తెలంగాణ మందం కేంద్ర ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే తెలంగాణ జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు, 14.5 లక్షల కోట్లు ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్ర ప్రభుత్వం యొక్క అవివేక పాలసీల వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది నేను చెప్పిన అసెంబ్లీలో. చెప్పిన తర్వాతనే నేను ఇలా దేశాన్ని ఏం చెప్తున్నా అంటే, ఈ గవర్నమెంటు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 8 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నట్టే 80% టైం ఈజ్ ఓవర్. వాళ్ళ శక్తి ఏందో, సామర్థ్యం ఏందో దేశం ముందు చూపెట్టారు. నీకు వీళ్ళ వల్ల కాదు అని అర్థమవుతుంది. 80% ఆఫ్ ద టైమ్ ఈజ్ ఓవర్. రిజల్ట్ ఏంది? నో పర్ఫార్మెన్స్, చేతగాంతనం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మారాలి, వేరే ప్రభుత్వం రావాలి అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం, అండ్ మారుస్తాం గ్యారంటీ. ఐ హ్యావ్ నో ఐవోట్ ఆఫ్ డౌట్. శాతగాని ప్రభుత్వాన్ని ఎవరు ఉంచుకుంటారంటే నాకు అర్థం కాదు. ఒక్క విషయంలో మాత్రం గ్యారంటీ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మంచి మాట చెప్పింది. ఏంది? డబుల్ ఇంజన్ సర్కార్. చాలా సంతోషం. తప్పక రావాలి డబుల్ ఇంజన్ సర్కార్. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ స్పీడ్ ఎక్కువ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం స్పీడ్ తక్కువ ఉన్నది. ఎవడన్నా ఏ ఇంజన్ కావాలని కోరుతారండి? స్పీడ్ ఎక్కువన్నది కావాలంటాడా, తక్కువది కావాలంటాడా? ఉరికేటోడు కావన్నా, సన్నాసి కావన్నా? కాబట్టి డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో మారిపోయి తెలంగాణ లాంటి సర్కార్ రావాలి. అది డబుల్ ఇంజన్, రియల్ డబుల్ ఇంజన్. ఒక్క దగ్గర కాదు కదా. బీజేపీ ఏతర ప్రాంతాలు, రాష్ట్రాలు ఎక్కడైనా సర్కార్లు ఉన్నాయో అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు, లుంగి కట్టుకొని, ముఖ్యమంత్రి. ఆయన ఉపన్యాసం చెప్తాడు, ఏమో బాధ పేర్లు అమ్మడం. సిగ్గుచేటు. ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000. ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో.
తెలంగాణ పర్ క్యాపిటాలో 4వ వంతు కాదు. మన వల్ల చారాన పనిచేసిన వచ్చి మనకు చెప్తారట నీతి. మనం వినాలి, విని తరించాలి. బాగలేదా రాహుల్ ఇది? చిన్నదాంట్లో పోలిస్తే ఇంకా సిగ్గుపోతుంది. పర్ క్యాపిటల్ అందరికన్నా ఎక్కువ సిక్కింది ఎక్కువ ఉన్నది తెలుసా? జిఎస్డిపి గిట్ట సిక్కింతో పోలిస్తే ఆత్మహత్య చేసుకోవాలి. ఇక కంట్రీలో నంబర్ 1 సిక్కిం. ఇప్పుడు తక్కువ జనాభా కదా, 6 లక్షలే ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. అట్లా తమిళనాడు ఎంత ఉంటుందండి? బీజేపీ ఇతర ప్రభుత్వం ఉంది, చాలా ఎక్కువ ఉంటుంది. 2,56,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్. అంటే బీజేపీ పాలించే రాష్ట్రాలకు నాన్ బీజేపీ రాష్ట్రాలకు పోల్చి చూస్తే ఇప్పుడు కేరళ నాన్ బీజేపీ ఉంది, కేరళ ఎక్కువ ఉన్నది. తమిళనాడు నాన్ బీజేపీ ఉన్నది, తమిళనాడు ఎక్కువ ఉన్నది. తెలంగాణ నాన్ బీజేపీ ఉన్నది, తెలంగాణ ఎక్కువ ఉన్నది. ఢిల్లీ నాన్ బీజేపీ ఉన్నది, ఢిల్లీ ఎక్కువ ఉన్నది. అన్ని బీజేపీ రాష్ట్రాలు ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్నాయి. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ అన్నీ తక్కువనే ఉన్నాయి. మరి ఎవరు ఏ ఇంజన్ మారాలిగా? ఇప్పుడు మారవలసిన ఇంజన్ ఏంటి? డెఫినెట్గా ఢిల్లీ ఇంజన్ మారాలి, ఈ రాష్ట్రాల ఇంజన్ మారాలి, నాన్ బీజేపీ గవర్నమెంట్ రావాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మంచిగా ఉన్న ఇంజన్ తీసేసి చెడిపోయిన ఇంజన్ తెచ్చుకుంటాడా? తెలివి తక్కువ. పవర్ఫుల్ ఇంజన్ ఉండగా వీక్ ఇంజన్ తెచ్చుకుంటాడు ఎవడన్నా? 40 HP ఉన్నాడు 50 HP ట్రాక్టర్ తెచ్చుకుంటాడు, కానీ 50 HP ఉన్నాడు 40 తెచ్చుకుంటాడు ఎవడన్నా? డెఫినెట్లీ తెలంగాణ 100 HP, మీరు సగం అంటే 50 HP. మీ బీజేపీ 25 HP, ఉత్తరప్రదేశ్ అయితే. ఇక ఇది వాస్తవం కాదా? ఈ ఫిగర్స్ నాయి కావు కదా. ఘనత వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ అధికారికంగా వెలువరించేటువంటి కథ ఇది. ఇది నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. కేసీఆర్ చెప్పే అవసరం లేదు మీకు. నెట్లో ఉన్న ఈ ఫిగర్స్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సైట్ కొడితే వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ విభాగం వాళ్ళు వెల్లడించే లెక్కలు, ఆర్బీఐ వెల్లడించే లెక్కలు. ఇది అధికారిక లెక్కలు, కానికి ముచ్చట్లు కావు, వాటి లోడలోడ ముచ్చట్లు కావు, గొంతు చింపుకొని మాట్లాడే పనికిమాలిన ఉపన్యాసాలు కావు. లెక్కలు, ఫ్యాక్ట్స్, నిప్పులాంటి నిజాలు. అందుకే మేము ఏమంటున్నాము, మేము ఇంత మంచిగా పనిచేసినా కానీ కేంద్రం అసమర్థంగా ఉండడం వల్ల, ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్లోనే వాళ్ళ అసమర్థత వల్ల మేమిచ్చే డబ్బులు తీసుకుపోయి వాళ్ళకు పెడుతున్నారు. కాబట్టి మాకు ఇవ్వకుండా మీరు మారిపోవాలి, మీ ప్రభుత్వాలు పోవాలి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ షుడ్ గో అండ్ నాన్ బీజేపీ గవర్నమెంట్ షాల్ కమ్. ఇట్ ఈస్ అవర్ స్లోగన్. థ్యాంక్స్ టు మిస్టర్ నరేంద్ర మోడీ, we accept your proposal for a double engine growth, for a double engine sarkar. Now the people of India should decide which double engine should come. It should be BJP double engine or non-BJP double engine. The facts and figures very clearly say India requires non-BJP double engine governments, not BJP double engine governments. Yes, it is established. కళ్ళ ముందు కనపడుతున్నది మీరిచ్చే నివేదికల నుంచి. ఇంకా దీని మీద అహంకారం బాగా పెరిగిపోయిందండి భారత జనతా పార్టీకి. డెఫినెట్గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారుకూతలు కూస్తున్నారు. మోకాలెత్తిన దద్దమ్మన కొడుకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓరేయమ్మ, ఎవడో మాట్లాడతాడు, ఏకనాథ్ షిండే వస్తాడని చెప్పి. ఏకనాథ్ షిండేనట. నిన్నగాక మొన్న తమిళనాడులో 2/3 మెజార్టీతో గెలిచింది డిఎంకే ప్రభుత్వం. ఆ తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు కూడా అన్నామలై నెత్తిమాసినోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోయిండు. ఆ సన్నాసి మాట్లాడతాడు తమిళనాడులో ఏకనాథ్ షిండే.
ఇంకెవడో తలమాసినోడు తెలంగాణలో మాట్లాడతాడు. ఒక 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 ఒక్క మేల గెలిచింది వీళ్ళు ఒకటే, సాగు తప్పి కన్నులొట్టవి పోయిన జనరల్ ఎలక్షన్లో 107 ప్లేసుల డిపాజిట్ పోయినాయి. అంత మహత్తరమైన పార్టీ. మేము 3/4 మేయాడుతో గెలిచినాం, 2/3 కాదు, 3/4 మేయాడుతో గెలిచినాం. మా మిత్రపక్షం కలిపితే 95. ఇవాళ మా సంఖ్య 103, మిత్రపక్షం కలిపితే 110. 119లో 110 సీట్లతో ఉన్న ప్రభుత్వం కాడ ఏకనాథ్ షిండే వస్తాడు. ఏకనాథ్ షిండే అంటే మీరు ఏకనాథ్ షిండేల మ్యానుఫ్యాక్చరర్సా? భారతీయ జనతా పార్టీ ఇదేనా మీ అరాచకం? మీ తెలివితేటలా? మీ అప్రజాస్వామిక పోకడలతోని అనారోగ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రబలింపజేస్తూ దేశంలో ఇయ్యాల వాట్ నాన్ సెన్స్ యు ఆర్ డూయింగ్? ఈజ్ ఇట్ సెన్సిబుల్? ఈజ్ ఇట్ డెమోక్రాటిక్? क्या ये लोकतंत्र है या षड्यंत्र है? అహంకారం బాగా పెచ్చరిల్లిపోతా ఉందండి. సారీ, బాధాకరం అన్నమాట. అంటే ఏంది అది? శిశుపాలను కూడా 100 తప్పులు నింపుకున్నట్టు బీజేపీ నింపుకుంటుంది కండు బాగా నెత్తికెక్కి. దేశం ముందు నగ్నంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నది. వీళ్ళ అధికార ప్రతినిధి ఒక అమ్మాయి పేరేంది, ఒక అమ్మాయి ఎవరో మాట్లాడింది, అడ్డదిడ్డంగా మాట్లాడితే విదేశాలలో భారత రాయబారులను పిలిచి ఏం సంగతి మీ కథ అని అడిగితే క్షమాపణ చెప్పారు. అక్కడ మేము అడిగినప్పుడు మా పార్టీ నుంచి మీ బీజేపీ చేసిన తప్పుకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి, దేశం పరువు ఎందుకు తీస్తారు మీరు అని చెప్పి అడిగితే ఎవరో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఆ జడ్జి గారి పేరేందండి, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ సూర్యకాంత్ గారు బెంచి ఇటు ఎట్లా మాట్లాడుతుందండి అమ్మాయి, ఇట్లా మాట్లాడడం తప్పు కదా, అధికార ప్రవక్త అయినంత మాత్రం ఇట్లా మాట్లాడచ్చునా, లైసెన్స్ ఇచ్చినట్టేనా అని జడ్జి గారు మాట్లాడారు. ఏం చేసినారండి? ఎవడో రిటైర్ అయిన వాళ్ళను ఆ మూలవాణి నెత్తి మార్చిన వాళ్ళని 4 జడ్జిలను పట్టుకొచ్చి సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని స్టేట్మెంట్ ఇప్పిస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాపిస్తారు. అంటే అంత కండకావరమా? ఏం బాగా బలుపా? సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయనంత అహంకారం ఎక్కిందా మీకు? సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందా? మీరు చేసిన తెలివికల్ల పని మీ నూపూర్ శర్మ చేసింది. దాని మీద వ్యాఖ్యానాలు చేసిన జడ్జి దేశ గౌరవాన్ని కాపాడడం కోసం, అంతర్జాతీయంగా దేశాన్ని కాపాడడం కోసం ఇది పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటింది అని ఎవరో రిటైర్ అయిన జడ్జిలను తీసుకొచ్చి 4 జమ చేసి ట్రోలింగ్ చేస్తారా సుప్రీంకోర్టు జడ్జీలను? జస్టిస్ పార్దీవాలా సాబ్, జస్టిస్ సూర్యకాంత్ సాబ్, ఐఎమ్ సాల్యూటింగ్ యూ. Please keep the same spirit to save India. इन गद्दारों से, इन राक्षसों से, इन तानाशाही के लोगों से देश को बचाना पड़ता है, न्यायपालिका को. నిన్నగాక మొన్న సందేశం ఒక జడ్జి గారు కర్ణాటకలో, హైకోర్టు జడ్జి గారు, ఏం అరాచకం అండి? మొత్తం మీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్స్లో కుంభకోణానికి పాల్పడి కోట్ల రూపాయలకు ఎస్ఐ ఉద్యోగాలు అమ్ముకుంటుంటే దొరకబడితే ఆ జడ్జి గారిని బెదిరిస్తారు, నేను ట్రాన్స్ఫర్ చేస్తామని. ఇదా న్యాయ వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం? అంటే 3/4 మేయాడుతో ఉన్న కాడ ఏకనాథ్ షిండేలను సృష్టిస్తాం. ధర్మం కోసం మాట్లాడేటువంటి జడ్జీలను, సుప్రీంకోర్టులను, హైకోర్టు జడ్జీలను బెదిరిస్తాం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? థ్యాంక్స్ టు ఇందిరాగాంధీ, షీ వాజ్ బోల్డ్ ఎనఫ్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఇట్ వాజ్ ఎ డైరెక్ట్ ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. బట్ టుడే ఇన్ ఇండియా దేర్ ఇస్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. ఏం దౌర్భాగ్యం అండి దేశానికి? ఇంత దరిద్రమా? सरकार चलाने का नीति है? सरकार चला रहा है या गुंडागर्दी कर रहा है? जवाब दीजिए देश को. क्या चल रहा है हिंदुस्तान में? ये तरीका है?
आप जज को भी डराएंगे, मुख्यमंत्रियों को डराएंगे, जहां लोग 3/4 मेजॉरिटी से जीतते उनको डराएंगे, एक नाथ शिंदे पैदा करेंगे। अरे क्या तमाशा हो रहा है? किस भ्रम में है भाई? इतना अहंकार क्यों? ఇంత అధ్వానమా? పార్టీలను చిలగొట్టడం, కోట్లు పెట్టి నాయకులను కొనేయడం. ఇగో లేటెస్ట్ ఇండియా టుడే ఏంది ఇది? యునైటెడ్ కలర్స్ ఆఫ్ బీజేపీ. ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ పార్టీ వాళ్ళని ఎట్లా కలుపుకున్నారు? ఎట్లా ప్రభుత్వాలకు గులగొట్టిండ్రు? ఎన్ని ప్రభుత్వాలు గులగొట్టిండ్రు? ఇంకా సిగ్గు లేకుండా అప్రజాస్వామికంగా తమిళనాడులో ఒక ఏకనాథ్ షిండే వస్తారట. కట్టపన పుట్ట ఆ తెలివి కూడా లేదు కదా. అది మాట్లాడాడు లక్ష్మణ. ఇక ముషిరాబాద్లో మా ముఠాగోపాల్ దెబ్బకు గంగిరాలు తిరిగి ఆయన ఢిల్లీలో కాలు పట్టుకొని ఆయన వేరే రాష్ట్రంలో ఎంపీకి గెలిచి తెలివి తప్పి మతిమాలి మాట్లాడు. కట్టప్పనాడు. కట్టప్పన కాకరకాయ నాకు అర్థం కాదు. ఏం కట్టప్ప? అసలు కట్టప్ప కథ నీకు తెలుసా ఈ సన్నాసికి? కట్టప్ప అంటే లాస్ట్కు అసలు బాహుబలికి పట్టాభిషేకం చేసింది నిలబడి ఆ ద్రోవులను ధరం కొట్టి. నువ్వు చెప్పే కట్టప్పతే నిన్నే పొడిచిపారెత్తాడు తెలుసా? నీకు ఆ తెలివైన ఉందా? కట్టప్ప దృష్టాంతం పనికొస్తుందా? కట్టప్ప అన్నాడు. కట్టప్ప ఏకనాథ్ షిండేలు కట్టప్పలను మాట్లాడేటువంటి ఈ కుక్కమూతి పిందెలా కావాల్సింది రాష్ట్రానికి, దేశానికి. బహదూర్గిరి అనుకుంటున్నా మీరు? ప్రభుత్వాన్ని పడగొడతామనే అహంకారంలో ఏం అహంకారం నాకు అర్థం కాదు. నీకెడకెళ్ళి వచ్చింది అధికారం? ప్రజలు ఇస్తేనే కదా, ప్రజల దయనే కదా. ఇంత అహంకారం ఎందుకు? ఏకనాథ్ షిండే తోకనాథ్ షిండే అని తెచ్చి నువ్వు ఏం చేసినావు? 20% కరెంట్ ఛార్జీలు పెంచిన మహారాష్ట్రలో నిన్న. అది బహుమానం. 20% పవర్ టారిఫ్ హైక్ ఇన్ మహారాష్ట్ర ఫ్రమ్ ఎస్టర్డే. నీ ఏకనాథ్ షిండేది ఇచ్చే ఇది నీవు ఇచ్చే బహుమానం. మీరు ఇవ్వనికి ఏం చేసినరా నాకు అర్థం కాదు. బీజేపీ పార్టీ ఎవరికైనా ఉద్ధరించిరా? ఇవ్వనికి